వెజ్ బిర్యానీ విత్ మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వెజ్ బిర్యానీ రైస్, ఇవన్నీ మసాలా ఐటమ్స్. చూడండి, వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్. కుక్కర్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 2.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది కుక్కర్లో కాబట్టి. నార్మల్ ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే 3 గ్లాసెస్ వాటర్ పడతాయి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టేసేయాలి, ఆయిల్ వేసేయాలి. బిర్యానీ కావాల్సినవి అన్నీ ఇందులో వేసేసేయాలి. బిర్యానీ ఆకు, మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి కలుపుకోవాలి. చూడండి, కలర్ కూడా చేంజ్ కాదు, వైట్గానే వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. బీన్స్, ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం మగ్గనివ్వాలి, ఎక్కువ కాదు, కొంచెం ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక అందులో రైస్ వేసేసుకోండి. మనకి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. రైస్ వేసేసాము, సాల్ట్ వేయాలి. టేస్ట్కి తగినంత వేసుకోవాలి సాల్ట్. లెమన్ కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, లైట్గా పుదీనా వేసుకోండి. మొత్తం కలుపుకోవాలి. ఒక 1.5 స్పూన్ నెయ్యి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నెయ్యి కూడా ఇంట్లో చేసిందే, నేను ఈ నెయ్యిది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా తయారు చేయాలో. క్లోజ్ చేయండి. చేసి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, వేడి వేడి వెజ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సాంబార్, మునక్కాయ సాంబార్. పప్పు కడుక్కొని పెట్టుకోవాలి. తొగరపప్పు 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక బొగండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేయాలి. అవి కొంచెం వేడెక్కాక ఎండుమిర్చి వేయాలి.
ఇది సాంబార్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. మునక్కాయ సాంబార్ అంటే అది చాలా అందరికీ ఇష్టపడతారు. మా ఇంట్లో అందరికీ ఇష్టం మునక్కాయ సాంబార్ అంటే. ఎండుమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. పచ్చిమిర్చి, వేసి కలుపుకోవాలి. మా అమ్మ చేస్తుంది. మా అమ్మ చేసే సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ చేసే ప్రతి వంట అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అది మేము ఆ రోజు మా హస్బెండ్ది మా బర్త్డే ఉండే, అందుకే మేము వెజ్ బిర్యానీ చేసాము. కలర్ చేంజ్ అయ్యాక కొంచెం కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి కలుపుకోండి. కరివేపాకు వేసుకోండి. క్యారెట్, బీన్స్, మునక్కాయలు, కట్ చేసిన మునక్కాయలు, టమాటో పీసెస్ అన్నీ వేసి మిక్స్ చేయండి, కలపండి. ఇవన్నీ సపరేట్గా బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు, అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా చేస్తే ఇది ఒక టేస్ట్ ఉంటుంది. అలా కూడా ట్రై చేసి చూడండి. ఇది మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసి మళ్ళీ తీసి ఒకసారి కలుపుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. పప్పులో పసుపు వేసేయాలి. ఫస్టే పసుపు వేసి ఉడకబెడితే మొత్తం అది విజిల్ వచ్చినప్పుడు స్టవ్ అంతా జిల్లుతుంది. నేను పసుపు ఫస్ట్ యాడ్ చేయలేదు, తర్వాత వేసాను. చింతపండు రసం వేసుకోవాలి. తగినంత చింతపండు రసం వేసుకోవాలి. ఇది ఒక 4 మెంబర్స్కి సరిపోయేంత సాంబార్ చేసాను. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కారం పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇది మసలాక మనం పప్పు ఇందులో వేసి మళ్ళీ కొంచెం సేపు మసాలా పెట్టుకోవాలి. చూడండి మసలింది. పప్పు వేసుకోండి. చూడండి, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా అయింది. మా మమ్మీ చేసింది.
కొంచెం సేపు మసలు పెట్టుకోవాలి. బాగా మరిగాక కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ కారం సరిపోయిందో లేదో. ఇదైతే ఎగ్జాక్ట్గా అన్నీ సరిపోయాయండి, అన్నీ ఉడికాయి. సాంబార్ స్మెల్ అయితే మొత్తం కింద వరకు, బిల్డింగ్ కింద వరకు వచ్చేసిందండి. చాలా టేస్టీ అయింది సాంబార్. కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.